హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ప్రిపరేషన్ ఎలా జరుగుతుందండి అందరికీను? నెక్స్ట్ ఇవాళ మనం క్లాస్లో జూరిస్ప్రుడెన్స్ లోని మనం ఎంతవరకు చెప్పుకున్నాం? చాప్టర్ 4 వరకు చెప్పుకున్నాం కదా, సేల్ లైసెన్స్ వరకు. ఇవాళ చాప్టర్ 4A టు రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆయుర్వేద, సిద్ధ, యునాని డ్రగ్స్ చూద్దాము. మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సెస్ చూద్దాము. ఓకే, చాప్టర్ 4 మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ చూద్దాము. ఓకే, చాప్టర్ 4 లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సెస్ చూద్దాము. ఇక్కడ మనం ఏ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ డ్రగ్స్ కి అయితే ఏ అప్లికేషన్ పెట్టుకుంటే మనకి లైసెన్స్ వాళ్ళు ఇచ్చేది ఏ ఫామ్ లో ఇస్తారు. ఓకే, ఇది కొంచెం లెంతీ క్లాసే కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇప్పుడు నేను చెప్తే ఈ క్లాస్ నుంచి పక్క 1 or 2 క్వశ్చన్స్ వచ్చినట్టే. మీకు ఈ క్లాస్ అంతా విని రివిజన్ చేస్తే ఒక మార్క్ మీ చేతిలో ఉన్నట్టు. 1 రావచ్చు, 2 రావచ్చు. సో ఈ క్లాస్ అంతా కంప్లీట్ చేసి రివిజన్ చేయండి, 1 or 2 మార్క్స్ మీకు వచ్చినట్టు. ఓకే, అప్లికేషన్ ఫామ్ 24 పెట్టుకోవాలి. ఫామ్ 24 ఏ డ్రగ్స్ కి పెట్టుకోవాలి? drugs other than schedule C, C1 and X. okay, drugs other than schedule C, C1 and X వాళ్ళు ఇచ్చే లైసెన్స్ ఏ ఫామ్ లో ఉంటుంది? 25. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 24A. ఫామ్ 24A loan license other than schedule C, C1 and X drugs. okay, loan license other than schedule C, C1 and X and the license is 25A. sound 25A. okay, next form వచ్చేసి 24B. 24B, this is a repacking license other than schedule C, C1 and X. repacking license other than schedule C, C1 and X drugs. okay, license will be given in the form of 25B. okay, next వచ్చేసి 24C. 24C for a homeopathic medicine. 24C for a homeopathic medicine. okay, license will be issued in the form 25C. 25C. okay, next form 24D. 24D for a non-allopathic drugs. Non-allopathic drugs means Ayurveda, Siddha, Unani, and the license will be given in the form of 25D. okay, next 24E. 24E loan license for non-allopathic drugs. loan license for non-allopathic drugs. okay, loan license ఇది allopathic drugs, non-allopathic drugs కి license will be issued in the 25A. okay, next 24F. 24F schedule X drugs. license will be issued in the 25F. okay, ఈజీగా గుర్తుండడానికి మీకు ఇలా ఆర్డర్ ప్రకారం రాసి మరీ చెప్తున్నాను. 24, 24, 24, 25, 25, BCDEF, ABCDF. సో ఇలానే మీకు గుర్తుంటుంది. ప్రతి క్లాస్ కూడా గుర్తుండే విధంగా చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 27. ఓకే, 27 ఫామ్ 27 ఫర్ డ్రగ్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ C1, C and C1. డ్రగ్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ C, C1 and the license will be given in the 28. and 27A. Form 27A loan license for drugs specified in, this is a loan license for drugs specified in schedule C, C1. loan license for drugs schedule C లో, C1 లో except X. okay, license will be issued in the 28A. 28A. next వచ్చేసి 27B. drugs specified in schedule C, C1
అండ్ ఎక్స్. ఇక్కడ ఎక్సెప్ట్ ఎక్స్ అన్నారు, ఇక్కడ ఎక్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైసెన్స్ 28B. నెక్స్ట్ ఫామ్ 31. ఫామ్ 31. ఫామ్ 31 ఫర్ కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. Manufacturing of cosmetics, and the license will be issued in the form of 32. Okay. Next వచ్చేసి form 31A for loan license for manufacturing of cosmetics. Loan license for cosmetics అన్నమాట. License will be issued in the 32A. And the form 11. Form 11 for personal testing of drugs. Personal testing of drugs. Personal testing of drugs. Form 12 license ఇస్తారు. Form 12. Okay. This is all about a manufacturing license. Okay. చాలా ఈజీగా చెప్పేశాను. ఒక ఆర్డర్లో కూడా చెప్పాను, గుర్తు పెట్టుకోండి ఒకటికి 2 సార్లు. కొంచెం ఈ మధ్యలో డ్రగ్స్ ఇవన్నీ కాస్త కష్టంగానే ఉంటుంది గుర్తు పెట్టుకోవడానికి, బట్ ట్రై చేసి రివిజన్ చేయండి, గుర్తుండిపోతుంది. 24B, C, D, E, F, 27A, D, Form 30, 31, 31A, 11. Okay, this is all about a manufacturing license. నెక్స్ట్ వచ్చేసి మనకి చాప్టర్ 5 ఉంది, మిస్సెల్లేనియస్. అదొకటి చూసేస్తే మనకి ఈ చాప్టర్స్ అయిపోతాయి. ఓకే, BNCERT లో చాప్టర్స్ అయిపోతాయి. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ చాప్టర్ 5. చాప్టర్ 5 మిస్సెల్లేనియస్. చాప్టర్ 5 మిస్సెల్లేనియస్. ఓకే, చాప్టర్ 5 లో ఏమున్నాయి మిస్సెల్లేనియస్ లోని? ప్యాకింగ్ అండ్ లేబులింగ్. ప్యాకింగ్ అండ్ లేబులింగ్. ప్యాకింగ్ అండ్ లేబులింగ్. అండ్ నౌ రైట్ సీరియల్ నెంబర్, డ్రగ్స్, లేబులింగ్ ఆన్ ప్యాకింగ్. లేబులింగ్ ఆన్ ప్యాకింగ్. ఏ డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్ మీద ఎలాంటి లేబులింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేక్వెల్ అని చెప్పి బిఫోర్ యూజ్ అని ఉంటాయి, ఫర్ యానిమల్స్ పర్పస్ ఓన్లీ అంటారు, ఇట్ ఈస్ డేంజరస్ టు టేక్ అనేసి ఉంటది, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ లేబులింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి షెడ్యూల్ G డ్రగ్స్ కి ఏమని ఉంటుందంటే, ఇట్ ఈస్ డేంజరస్ టు టేక్ ఎక్సెప్ట్ మెడికల్ సూపర్విజన్. మెడికల్ సూపర్విజన్ లేకుండా తీసుకుంటే డేంజర్ అని చెప్తున్నారు. డాక్టర్ గారి సమక్షంలో లేకుండా ఇవ్వకుండా తీసుకుంటే డేంజర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ H. షెడ్యూల్ H అంటే ఏంటంటే టు బి సోల్డ్ బై రీటైల్ అండర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ RMP ఓన్లీ. ప్రిస్క్రిప్షన్ మీద ఉన్న డ్రగ్స్ మాత్రమే అమ్మాలి. ఓకే, అది రాయాలి. టు బి సోల్డ్ బై రీటైల్ అండర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఓన్లీ. To be sold by retail under the prescription of RMP only, registered medical practitioner only. Next వచ్చేసి షెడ్యూల్ X. షెడ్యూల్ X డ్రగ్స్ అంటే నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్. ఇక్కడ రాసేసుకో, నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్. NRX is present on the left corner of the label in red color. రెడ్ కలర్ లో బాక్స్ కి లెఫ్ట్ సైడ్ న కార్నర్ లో ఓకే NRX ఇలా ఉంటుంది. NRX ఇలా ఉంటుంది. ఓకే, NRX is present on the left corner of the label. లేబుల్ కి లెఫ్ట్ కార్నర్ లో, ఇది కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. ఓకే, రెడ్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి షెడ్యూల్ X డ్రగ్స్ ఇన్ బల్క్ ఫామ్. షెడ్యూల్ X డ్రగ్స్ ఇన్ బల్క్ ఫామ్. ఇదేమో నార్కోటిక్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్. షెడ్యూల్ X డ్రగ్స్ ఇవి బల్క్ ఫామ్ లోవి. బల్క్ ఫామ్ లో ఉన్న వాటికి కూడా రెడ్ కలర్ లోనే లేబుల్ ఉంటుంది. అది కూడా లేబుల్ కి లెఫ్ట్ కార్నర్ లోనే రెడ్ కలర్ లో ఉంటుంది, XRX. ఓకే, రెడ్ కలర్ లో లేబుల్ కి లెఫ్ట్ కార్నర్ లో XRX అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ 5th వచ్చేసి వెటర్నరీ మెడిసిన్స్. వెటర్నరీ మెడిసిన్స్ కి ఏమని ఉంటుంది? వి ఆల్ నో వెరీ వెల్, చూస్తూ ఉంటాం కదా. వెటర్నరీ మెడిసిన్స్ కి ఏమని ఉంటుంది?
ఫర్ యానిమల్ ఓన్లీ, ఫర్ యానిమల్స్ ఓన్లీ అనే ఉంటుంది. ఓకే, ఫర్ యానిమల్స్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ విటమిన్స్. విటమిన్స్ కి ఏముంటుంది లేబులింగ్? ఫర్ ప్రొఫైలాక్టిక్ అండ్ థెరప్యూటిక్ యూజ్ ఓన్లీ. ఫర్ ప్రొఫైలాక్టిక్ అండ్ థెరప్యూటిక్ యూజ్ ఓన్లీ. ఫర్ ప్రొఫైలాక్టిక్ అండ్ థెరప్యూటిక్ యూజ్ ఓన్లీ. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఆప్థాలమిక్. ఆప్థాలమిక్ ప్రొడక్ట్స్ లోనే ఏముంటాయంటే ఇక్కడ ఎమల్షన్స్ అని రాసుకోవాలి, సస్పెన్షన్స్ అని రాసుకోవాలి. ఆప్థాలమిక్ ఎమల్షన్స్, ఆప్థాలమిక్ సస్పెన్షన్స్. ఆప్థాలమిక్ ఎమల్షన్స్, ఆప్థాలమిక్ సస్పెన్షన్స్. ఓకే, సస్పెన్షన్స్ ఎమల్షన్స్ కి ఏం చేయాలి? ఏదైనా ఎమల్షన్, ఏదైనా సస్పెన్షన్ కానివ్వండి, దానికి షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని రాయాలి. షేక్ వెల్ బిఫోర్ యూజ్, షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఓకే, నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఆప్థాలమిక్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆప్థాలమిక్ సొల్యూషన్స్. ఆప్థాలమిక్ సొల్యూషన్స్ కి ఏముంటుంది? ఇఫ్ ఇరిటేషన్ పర్సిస్ట్ డిస్కంటిన్యూ ద యూజ్. ఇరిటేషన్ ఏమన్నా వచ్చిందంటే యూజ్ చేయటం ఆపేసి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి అని ఉంటుంది. ఇఫ్ ఇరిటేషన్ పర్సిస్ట్ డిస్కంటిన్యూ ద యూసేజ్ అండ్ కన్సల్ట్ ఫిజిషియన్ ఇస్ ద లేబులింగ్ ఆన్ ద ఆప్థాలమిక్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ ఉంది, అది డిస్కస్ చేస్తే మనకి డిఎన్సి యాక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం వేరే యాక్ట్ డిస్కస్ చేయొచ్చు. డిఎన్సి యాక్ట్ లోని మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏ వింగ్ లో ఉంటారు? గవర్నమెంట్ అనలిస్ట్ లో ఏ వింగ్ లో ఉంటారు? అనలిటికల్ వింగ్ లోని గవర్నమెంట్ అనలిస్ట్ లో. డ్రగ్ ఇన్స్పెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ లో ఉంటారు. ఓకే, అవి ఇంపార్టెంట్. అండ్ హియర్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గవర్నమెంట్ అనలిస్ట్, ఇప్పుడు ఇందులోంచి నేను చెప్పబోతున్న ఈ టాపిక్ లోంచి 3 or 4 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఉంది కదా గవర్నమెంట్ అనలిస్ట్ చూద్దాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వాలిఫికేషన్ ఏముందండి? బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఆర్ ఎంబీబీఎస్ ఇన్ ఫార్మకాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఆర్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మ్, ఎంబీబీఎస్ ఇన్ ఫార్మకాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఓకే, అండ్ మైక్రోబయాలజీ. నెక్స్ట్ ఇదే ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ చెప్పేది ఇంత ముందు అడిగిన క్వశ్చన్. అపాయింటెడ్ అండర్ ద విచ్ సెక్షన్? ఓకే, డ్రగ్ ఇన్స్పెక్టర్ అపాయింటెడ్ అండర్ ద విచ్ సెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ అలోపతిక్ డ్రగ్స్ అని అడిగారు. అలోపతిక్ డ్రగ్స్ కి ఏ సెక్షన్ కింద అపాయింట్ చేస్తారు? అలాగే ఆయుర్వేద, సిద్ధ, యునాని డ్రగ్స్ కి ఏ సెక్షన్ కింద అప్లై చేస్తారు? ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, స్టార్ మార్క్ పెట్టుకోండి. సెక్షన్ 21 కింద డ్రగ్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు అలోపతిక్ డ్రగ్స్ కి అపాయింట్ చేస్తారు. ఓకే, అలాగే సెక్షన్ 33G కింద నాన్ అలోపతిక్ డ్రగ్స్ కి డ్రగ్ ఇన్స్పెక్టర్ ని అపాయింట్ చేస్తారు. దీస్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫార్మ్స్ అనేవి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇష్యూ చేస్తాయి అన్నమాట. ఓకే, ఏం చేయాలంటే ఫార్మ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్యూటీస్ లాగా అనుకోండి. డ్యూటీస్ వేరే ఉంటాయి, ఫార్మ్స్ వేరే ఉంటాయి. ఫార్మ్ 15 లో ఏముంటుందంటే డు నాట్ డిస్పెన్స్ స్టాక్, డు నాట్ డిస్పెన్స్ స్టాక్ మెన్షన్డ్ ఇన్ ద ఫార్మ్ 15. 16 లో ఏముంటుందంటే రిసిప్ట్ ఆఫ్ సీజ్డ్ మెటీరియల్. ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా మెటీరియల్ సీజ్ చేశారే అనుకోండి, దాని రిసిప్ట్ ఉండాలి, రిసిప్ట్ ఆఫ్ సీజ్డ్ మెటీరియల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫార్మ్ 17 వచ్చేసి ఇంటిమేషన్ టు ద షాప్ ఓనర్, ఇండస్ట్రీ ఓనర్ ఆర్ విచ్ శాంపుల్ వాస్ టేకెన్. ఈ శాంపుల్ తీసుకున్నాము ఈ షాప్ నుంచి అని చెప్పేసి ఓనర్ కానీ, షాప్ ఓనర్ కానీ, ఇండస్ట్రీ ఓనర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, డ్రగ్ లేబులింగ్ అని, ప్యాకింగ్, అపియరెన్స్ ఎలా ఉంది ఏంటి అవన్నీ చెక్ చేయడానికి తీసుకున్నాం శాంపుల్ అని చెప్పేసి షాప్ ఓనర్ కి చెప్పాలి. నెక్స్ట్ ఫార్మ్ 17A. ఫార్మ్ 17A ఉంది
ఇంటిమేషన్ టు ద విచ్ శాంపిల్ వాజ్ టెండర్డ్ ఆర్ ట్యాంపర్డ్. అంటే ఇక్కడ టెండర్డ్ ఆర్ ట్యాంపర్డ్ అంటే శాంపిల్ తీసుకున్నారు, ఆ శాంపిల్ మీద ఎందుకు తీసుకున్నారు, ఏ డౌట్ వచ్చి తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఓనర్ కూడా ఎందుకు తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ₹1 మెడిసిన్ తీసుకెళ్లి ₹5 అమ్మితే, ₹5 తీసుకెళ్లి ₹10 అమ్మితే, ఓకే, అప్పుడు ఇష్యూడ్ ఫామ్ ఇస్ 17A అండ్ ఫామ్ 18 తీసుకున్న శాంపిల్ ని గవర్నమెంట్ అనలిస్ట్ కి పంపాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్ తీసుకున్న శాంపిల్ ని గవర్నమెంట్ అనలిస్ట్ కి అనాలిసిస్ కోసం పంపాలి. మొత్తం ఆ శాంపిల్ లో ఏముంది, ఎందుకు తీసుకున్నాను, ఏదో ఒక డౌట్ వచ్చి తీసుకుంటారు, అది ఏంటది అనేది అనలిస్ట్ కి పంపించి అనాలిసిస్ చేయించాలన్నమాట. ఓకే, దీస్ ఫార్మ్స్ ఆర్ ఇష్యూడ్ బై డ్రగ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ డ్యూటీస్ ఏముంటాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ కి? ఫస్ట్ డ్యూటీ వచ్చి ఇన్స్పెక్ట్ ద శాంపిల్స్ ఇన్ రీటైల్ షాప్స్. ఇన్స్పెక్ట్ ద శాంపిల్స్ ఇన్ రీటైల్ షాప్స్ అండ్ ఇండస్ట్రీస్. రీటైల్ షాప్స్ లో ఇండస్ట్రీస్ లో శాంపిల్స్ కి ఇన్స్పెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రికార్డ్స్ చెక్ చేయాలంటూ చెక్ ద రికార్డ్స్. ఇన్స్పెక్షన్ చేయాలి, రికార్డ్స్ చెక్ చేయాలి. ఆ రీటైల్ షాప్స్ లో కానీ ఇండస్ట్రీస్ లో కానీ ఎక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ శాంపిల్ తీసుకొని చెక్ చేయాలి, రికార్డ్స్ చెక్ చేయాలి. ఏమన్నా అనుమానాస్పదంగా ఉంటే డ్రగ్ శాంపిల్ ని సీజ్ చేయాలి. ఓకే, డ్రగ్ ఇన్స్పెక్టర్ గా ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఓకే, అప్పుడు మళ్ళీ డ్రగ్ ఒకటే సీజ్ చేస్తామా, లైసెన్స్ కూడా, షాప్ లైసెన్స్ కూడా సీజ్ చేయాలి. రీటైల్ షాప్ కానీ ఇండస్ట్రీస్ కానీ లైసెన్స్ సీజ్ చేయాలి. ఓకే, ఎవరైనా ఇంకోటి పాయింట్ ఏముంటుందంటే కంప్లైంట్స్ ఎవరి దగ్గర నుంచైనా ఈ కంపెనీ మీద, ఇండస్ట్రీ మీద ఏమైనా కంప్లైంట్స్ రేజ్ అయ్యా ఆ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ టు ప్రొవైడ్ లైసెన్స్ టు ఇండస్ట్రీస్ అండ్ రీటైల్ షాప్స్ బై ద డ్రగ్ ఇన్స్పెక్టర్. దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద డ్రగ్ ఇన్స్పెక్టర్. ఓకే, నెక్స్ట్ we will discuss about the government analyst. ఈయన గవర్నమెంట్ అనలిస్ట్ ఏ సెక్షన్ కింద అపాయింట్ అవుతారు అనేది అల్లోపతిక్ డ్రగ్స్ కి, నాన్ అల్లోపతిక్ డ్రగ్స్ కి, అది ఇంపార్టెంట్. అల్లోపతిక్ డ్రగ్స్ కి సెక్షన్ 20 కింద అపాయింట్ అవుతారు. అల్లోపతిక్ డ్రగ్స్ కి సెక్షన్ 20 కింద అపాయింట్ అవుతారు. ఓకే, ఆయన ఏమో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏమో సెక్షన్ 21. అండ్ హియర్ నాన్ అల్లోపతిక్ డ్రగ్స్ కి 33F, అక్కడ 33G, ఇక్కడ 33F గవర్నమెంట్ అనలిస్ట్. నాన్ అల్లోపతిక్ డ్రగ్స్ కి 33F అన్నమాట. క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి? నెక్స్ట్ గవర్నమెంట్ అనలిస్ట్ క్వాలిఫికేషన్స్. గవర్నమెంట్ అనలిస్ట్ క్వాలిఫికేషన్ ఏముంది? గవర్నమెంట్ అనలిస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్. ఓకే, గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్. 5 years ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలి? టెస్టింగ్ ఆఫ్ డ్రగ్స్ లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దిస్ ఈజ్ ఫస్ట్ క్వాలిఫికేషన్. సెకండ్ క్వాలిఫికేషన్ ఏముంటుంది? పీజీ చేసి ఉండాలి సైన్స్ లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్. అండ్ హియర్ పీజీ చేసి ఉన్నాడు అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్టింగ్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్టింగ్ ఆఫ్ షెడ్యూల్ CN1 డ్రగ్స్ విత్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సైన్స్. ఏదైనా సైన్స్ లో, ఎనీ సైన్స్ లోనే గ్రాడ్యుయేషన్ అయ్యుండి 6 months ఎక్స్పీరియన్స్ వేటి మీద ఉండాలి? షెడ్యూల్ C1 డ్రగ్స్ టెస్టింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ 6 months ఉండాలి. ఎనీ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. దీస్ ఆర్ ద 3 qualifications required for the government analyst. Now we will see the duties of the government analyst. Okay, డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ అనలిస్ట్. ఫస్ట్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కానీ, కోర్టు దగ్గర నుంచి, కస్టమ్స్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అయినా శాంపిల్స్ వస్తే ఆ శాంపిల్స్ ని అనలైజ్ చేయాలి. ఓకే, అనలైజ్ ద శాంపిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కోర్టు, కస్టమ్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్. ఫస్ట్ వచ్చేసి అనలైజ్ చేయాలి. అనలైజ్ ద శాంపిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కోర్టు, కస్టమ్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్. ఓకే, ఫస్ట్ రూల్. సెకండ్, టు అనలైజ్ ద శాంపిల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన శాంపిల్స్ పేమెంట్ ని అనలైజ్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్, ఇంతటితో అయిపోతుంది. టు అనలైజ్ ద శాంపిల్స్
from individual after paying the prescribed government fee. Prescribed to analyze the samples from individual after paying the prescribed government fee అనమాట. ఓకే, ఇంతటితోటి మనకి డిఎన్సి యాక్ట్ అయిపోయింది. జ్యూరిస్ప్రుడెన్స్ లో ఒక టాపిక్ కంప్లీట్ గా అయిపోచేసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నా మెడికల్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ కానీ, మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కానీ, ఎన్డిపిఎస్ యాక్ట్ కానీ, డిపిసిఓ యాక్ట్ కానీ ఏమైనా సరే డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లోని. ఓకే, మనకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనలిస్ట్ లోని డ్రగ్ ఇన్స్పెక్టర్ లో సెక్షన్స్ ఏ సెక్షన్స్ కింద తీసుకుంటారు అనేది చూడండి. వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ క్వాలిఫికేషన్స్. డ్రగ్ ఇన్స్పెక్టర్ కి సెక్షన్స్ ప్లస్ ఫార్మ్స్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ అనలిస్ట్ కి సెక్షన్స్ చూసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఎన్సి యాక్ట్. మాక్సిమం మనకి ఈ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. డిఎన్సి యాక్ట్ ఇయర్ అడుగుతారు, రూల్ అడుగుతారు, బిఫోర్ ఇండిపెండెన్స్ కమిటీస్ కానీ. అలాగే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఒక క్వశ్చన్ రాసి చెప్తాను చూడండి. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ కోసం ఇది. ఇఫ్ ద డ్రగ్ ఈస్ ఇంపోర్టెడ్ ఆర్ ఇమిటేటెడ్ under another name of drug, if the drug is imported or imported another name of drug, ఏమంటారు మనం చెప్పుకున్నాం అనదర్ నేమ్ ఆఫ్ డ్రగ్. ఓకే, ఇంపోర్టెడ్ అనదర్ నేమ్ ఆఫ్ డ్రగ్. ఆన్సర్ చెప్పేసేయండి, మీరు పెట్టేసుకున్న ఆన్సర్. ఓకే, ఇదొక ఎంసీక్యూ అన్నమాట. ఒక డ్రగ్ ని వేరే పేరు మీద లిమిటెడ్ చేస్తే ఇంపోర్ట్ చేస్తే ఆ డ్రగ్ ని ఏమంటారు? ఓకే, ఇలా ఉంటుంది. ఇఫ్ ద డ్రగ్ లేబులింగ్ ఈజ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ మేనర్. ఒక లేబులింగ్ అనేది క్వశ్చన్స్ చెప్తున్నాను నేను మీకు. డ్రగ్ లేబులింగ్ అనేది ప్రిస్క్రైబ్డ్ మేనర్ లేకపోతే దాన్ని ఏమంటారు? ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను చెప్పింది. ద చైర్మన్ ఆఫ్ డిటిఏబి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్పా. కాండమ్స్ ఆర్ టెస్టెడ్ ఎట్. కాండమ్స్ ఆర్ టెస్టెడ్ ఎట్ సిఐపిఎల్. ఓకే, ఇది కూడా నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను మీకు. లోన్ లైసెన్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ చెప్పాను కదా, ఒక ఐడియా వచ్చింది ఎలా అడుగుతారన్నది. ద సేల్, ఈ క్వశ్చన్ చదువుకొని చూసుకునైనా ఆన్సర్ చూసైనా మీకు అర్థమైంది. క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ అనేది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఫర్ ది షెడ్యూల్ సి C1 డ్రగ్స్ క్వశ్చన్ చదవటం రావాలండి ఖచ్చితంగా, మంచిగా అర్థం చేసుకోవటం రావాలి. ఆ హోల్సేల్ లోన్ లైసెన్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు మేడం అని చెప్పేసి మీకు డౌట్ వస్తే ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మ్, the sale license for the scheduled C1 drugs through wholesale obtained in the following. Option A Form 20, next 21, next 21A, next 21B. Okay, ఇలా అడుగుతారు. The sale license for the scheduled C1 drugs through wholesale obtained ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్ అంటున్నారు. ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్ అంటున్నారు. సేల్ లైసెన్స్ హోల్సేల్ గా అమ్మడానికి ఏ ఫామ్ లో అంటున్నారు? ఫామ్ 21B. ఓకే, ఇలా అడుగుతారు క్వశ్చన్స్. క్లాస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.